హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ పోహాని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త చిటపటమన్నాక ఇందులోనే కొన్ని పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీలని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా పల్లీలు మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి ముక్కలని వేసుకోండి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోకండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుతూ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని వేసుకోండి. మీకు కావాలనుకుంటే బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక క్యారెట్ ముక్కలను మాత్రం వేసుకున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని అంతటా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు వేగడానికి మనకి కొంచెం టైం పడుతుంది కదండి. సన్నని మంట మీదనే వేయించుకోండి, లేకపోతే ఉల్లిపాయలు అనేది మాడిపోతాయి. ఇప్పుడు అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలని కూడా వేసుకోండి. ఇప్పుడు అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూసారుగా, మనకి క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ ఇష్టం అండి, పసుపు అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మనకి పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మామూలుగా మనం ఇంట్లో అటుకులతో పోహా చేసుకుంటాం, కానీ అదే స్టైల్లో ఈ ఓట్స్తో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారుగా, నేను ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను. అదేనండి, మనం పాలల్లో వేసుకుంటాం కదా, ఆ ఓట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ని ఈ పోపులోనే వేసి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ ఓట్స్ అనేవి మనకి ఆల్రెడీ ఈ రోల్ ఓట్స్ అనేటివేమో కట్ చేసి ఉండవండి. ఇవి మనకి ఇన్స్టెంట్ ఓట్స్ కదా, మనం మిల్క్లో వేసుకొని డైరెక్ట్గా తింటుంటాం. కాబట్టి ఇట్లాంటి ఓట్స్ని మాత్రమే తీసుకోండి. రోల్ ఓట్స్ తీసుకుంటే అవి మనకి ఉడకవు, గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ ఓట్స్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నారు కదా, ఇందులోనే ఒక 1/2 కప్పు వాటర్ తీసుకోండి. అయితే ఈ వాటర్ని డైరెక్ట్గా వేయకండి, ఆ ఓట్స్ అనేది ముద్ద కట్టేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ఆ వాటర్ని ఓట్స్తో కలిసేలా స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే బాగా కలుపుకోండి. ఇలా ఓట్స్ కొంచెం మెత్తపడేలా కొన్ని వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోండి.
అప్పుడు తినేటప్పుడు ఓట్స్ అనేవి మనకి గట్టిగా అనిపించవు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ను సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి. చూసారుగా మనకి ఓట్స్ అనేవి మెత్తపడిపోయాయి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోండి. మీకు ఇది అడుగంటకుండా ఉండాలి అని అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. వాటర్ మాత్రం చూసుకుంటే వేసుకోండి, లేకపోతే అది ఉప్మాలాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి చిలకరించుకుంటూ బాగా కలుపుకోండి వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం. ఇందులోనే మరొక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతటా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఓట్స్ పోహా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ పోహా అనేది రెడీ అయిపోయిందండి. మనం దీన్ని అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కొత్తిమీరతో చల్లుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.